నమస్కారం. డాక్టర్ ఆనంద్ తిరుపతి, జనరల్ ఫిజిషియన్, డయాబెటాలజిస్ట్, రాఘవి హాస్పిటల్స్. ఈరోజు మన దగ్గరికి ఎక్కువ మంది వస్తున్నారు. సమ్మరు ఎండలు ఎక్కువగా ఉన్నాయి, ఎండ దెబ్బ తగులుతుంది, వడదెబ్బ తగులుతుంది, హీట్ స్ట్రోక్ వస్తుంది, సన్ స్ట్రోక్ వస్తుంది అని చెప్పేసి చాలామంది పేషెంట్లు మన దగ్గరికి వస్తున్నారు అన్నట్టు. యాక్చువల్లీ అసలు ఏంటి హీట్ స్ట్రోక్ అంటే ఏంది, ఎండలో ఏం వడదెబ్బ అంటే ఏంటి, ఇదంటే ఏందో ఈరోజు డిస్కస్ చేద్దాం. కామన్గా మనము నార్మల్ ఇన్ని రోజులు వింటర్ నుంచి మనము సమ్మర్లోకి వెళ్తున్నాము. సమ్మర్ వచ్చేసింది, స్టార్ట్ అయిపోయింది, ఎండలు ఎక్కువ అవుతున్నాయి, టెంపరేచర్ పెరుగుతూ ఉంది. కాబట్టి మన బాడీ అనేది అలవాటు పడ్డానికి కూడా టైం పడుతుంది. ఒకవేళ ఎండలు ఎక్కువ ఉన్నాయి, 42 డిగ్రీస్ 45 డిగ్రీస్కి వెళ్తున్నప్పుడు ఏమైందంటే, మనం ఎండలోకి వెళ్తే ఒకవేళ కనుక మనం ఎండలోకి వెళ్తే మన బాడీలో ఎక్కువ స్వెట్ ప్రొడక్షన్ ఎక్కువైతూ ఉంటుంది. అండ్ మన బాడీలో ఉన్న మినరల్స్, సోడియం, పొటాషియం, కాల్షియం ఇట్లాంటివన్నీ కూడా స్వెట్ లాస్ అయిపోతూ ఉంటుంది. అందువల్ల చాలామందికి ఏమైందంటే హీట్ రిలేటెడ్ డిసార్డర్స్ అంటే ఏంటంటే ఈ వడదెబ్బ తగలడము, ఎండ దెబ్బ రాగడము, లేకుంటే హీట్ స్ట్రోక్ రావడం ఇట్లాంటివన్నీ జరుగుతాయండి అన్నట్టు. అసలు దీంట్లో ఎట్లా అంటే ఒక 3 కేటగిరీస్ ఉంటాయి అన్నమాట. హీట్ రిలేటెడ్ డిసార్డర్స్లో 3 కేటగిరీస్ ఉంటాయి. ఒకటి ఏంటంటే హీట్ క్రాంప్స్. కొంతమంది ఎప్పుడో ఒకసారి ఒక హాఫ్ అన్ అవర్, ఒక 1 అవర్, లేకుంటే 2 అవర్స్ ఎండలో వెళ్ళేసి వస్తారు. అటువంటి టైంలో ఏమవుతుందంటే బైక్ మీద వెళ్ళడం కానీ, లేదంటే బస్సులో ట్రావెల్ చేయడం కానీ అలాంటివి జరిగినప్పుడు వాళ్ళకి ఏమైందంటే హీట్ క్రాంప్స్ అంటారు అనమాట. హీట్ క్రాంప్స్ అంటే ఏంటంటే కాళ్ళలో పట్టేసినట్టు అవ్వడము, కాళ్ళు నొప్పులు రావడము, లేకుంటే చేతులు నొప్పి రావడము, లేకుంటే నీరసంగా ఉండడము, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. అది హీట్ క్రాంప్స్ అంటారు అన్నట్టు దాన్ని. ఇది ఏంటంటే మైల్డర్ వర్షన్ ఆఫ్ హీట్ రిలేటెడ్ డిసార్డర్స్, చాలా మైల్డ్ అన్నట్టు. వెంటనే వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు కొన్ని వాటర్ తాగడము, లేకుంటే కోకోనట్ వాటర్ తీసుకోవడము, ఏదైనా జ్యూస్ తీసుకోవడము ఇట్లాంటివి చేసుకుంటే సరిపోతుంది, వాళ్ళకి పెద్దగా ఏం అవసరం లేదు. ఇంకొంతమందికి ఏంటంటే హీట్ ఎగ్జాస్షన్ అంటారు అనమాట. హీట్ ఎగ్జాస్షన్ అంటే ఏంటంటే ఓల్డ్ ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు, లేకుంటే పిల్లలు, చిన్నపిల్లలకు, లేదంటే ఎవరైనా కిడ్నీ డిసీజెస్ ఉన్నవాళ్ళు, లేకుంటే లివర్ డిసీజ్ ఉన్నవాళ్ళు, లేకుంటే ఎండలో ఎక్కువ వర్క్ చేసేవాళ్ళు, వీళ్ళందరికీ ఏమైందంటే ఎండలో ఎక్కువసేపు వర్క్ చేస్తున్నా, ఎండలో ఎక్కువసేపు ఉన్నా కూడా వాళ్ళలో సేమ్ ఇట్లాగే బాడీ టెంపరేచర్ అనేది పెరుగుతూ ఉంటుంది. అది కంట్రోల్ చేయడానికి సివియర్ స్వెట్టింగ్ వస్తూ ఉంటుంది. అది కాకుండా వాళ్ళకి గిడ్డీనెస్ రావడము, డిజీనెస్ రావడము, హెడేక్ రావడము, లేకుంటే నీరసం ఉండడము, మళ్ళీ క్రాంప్స్ లాగా కూడా ఉంటుంది. సో ఇదంతా కూడా హీట్ ఎగ్జాస్షన్ అంటారు అనమాట. ఇట్లా జరుగుతున్నప్పుడు మీరు ఏం చేయాలంటే వెంటనే ఒక డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే సివియర్ కైండ్ ఆఫ్ హీట్ రిలేటెడ్ డిసార్డర్స్ ఏంటంటే హీట్ స్ట్రోక్ అన్నట్టు. ఇది అసలైన వడదెబ్బ అన్నమాట, హీట్ స్ట్రోక్. ఇందులో ఏమైందంటే ఇందులో కూడా సేమ్ ఎవరైనా సరే ఓల్డ్ ఏజ్ ఉన్న వాళ్ళు ఉన్నా, పిల్లలు ఉన్నా, కిడ్నీ డిసీజెస్ ఉన్న వాళ్ళు ఉన్నా, లేకుంటే ఎక్కువ ఎండలో వర్క్ చేసే వాళ్ళు ఉన్నా కూడా వీళ్ళకి ఎక్కువగా హీట్ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో దీంట్లో ఏమైందంటే వాళ్ళ టెంపరేచర్, బాడీ టెంపరేచరు ఎప్పుడైతే మన ఎన్విరాన్మెంటల్ టెంపరేచర్ పెరిగిందో మన బాడీ టెంపరేచర్ కూడా పెరుగుతూ ఉంటుంది. మోర్ దెన్ 42, 43, 102, 103 వరకు కూడా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అట్లాంటి టైంలో ఏమైందంటే బాడీలో ఉన్న ఫ్లూయిడ్ మొత్తం లాస్ అయిపోతూ ఉంటుంది. వాళ్ళకి ఇంకా స్వెట్ కూడా రాదు, అంత లాస్ అయిపోతుంది. వాళ్ళకి గిడ్డినెస్ వస్తుంది. ఒక్కొక్కసారి సడన్గా కళ్ళు తిరిగేసి పడిపోవడం జరుగుతూ ఉంటుంది. లేకుంటే వాళ్ళు కంప్లీట్ నీరసంగా అయిపోతూ ఉంటారు, లేకుంటే ఏదో ఒక ప్లేస్లో పడిపోతారు. అట్లాంటిది మాత్రం కంపల్సరీగా వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఇవి హీట్ రిలేటెడ్ డిసార్డర్స్. వీటన్నిటి గురించి మనం ప్రివెన్షన్ చేయాలి, ఏమేం చేయాలి అంటే, మీరు ఎప్పుడైనా సరే ఎండలోకి వెళ్తున్నప్పుడు ఒక వాటర్ బాటిల్, లేదంటే మీతో మనకు ఒక క్యాప్ పెట్టుకోవడము, లేకుంటే కాటన్ క్లోత్స్ వేసుకోవడము, ఫుల్ కంప్లీట్గా ఉండేలాగా చూసుకోవడము, లేదంటే ఏదైనా ఎక్కువ దూరం చేస్తున్నారంటే మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకోవడము, వాటర్ తాగడము, లేకుంటే ఏదైనా కోకోనట్ వాటర్ తాగడము, షుగర్ కేన్ జ్యూస్ తాగడము, ఇట్లాంటి హైడ్రేట్ చేస్తూ ఉండాలి. బాడీని మీరు ఎంత హైడ్రేట్ చేస్తే అంత మంచిది. ఎప్పుడైనా సరే సమ్మర్లో స్వెట్ లాస్ ఎక్కువ ఉంటుంది. అందువల్ల ఏమైందంటే బాడీలో ఉన్నటువంటి మినరల్స్, ఫ్లూయిడ్స్ అన్నీ కూడా లాస్ అయిపోయి హీట్ ఎగ్జాస్షన్, హీట్ స్ట్రోక్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో ఎప్పుడైనా సరే మీరు బయటికి వెళ్తున్నప్పుడు ఒక వాటర్ బాటిల్ క్యారీ చేయడము, లేకుంటే ఏదైనా ప్లేస్లో ఎక్కువ దూరం మీరు ట్రావెల్ చేస్తే మధ్యలో బ్రేక్స్ తీసుకోవడము, కొంచెంసేపు ఏదైనా షేడీ ప్లేస్ నీడలో ఉండడము, లేకుంటే కొంచెం ఏదైనా మనం ఒకవేళ బయటికి వెళ్తుంటే ఏసీ యూజ్ చేసుకోవడము, ఇట్లాంటివన్నీ చేస్తే హీట్ రిలేటెడ్ డిసార్డర్స్ నుంచి మనం తప్పించుకోవచ్చు. నమస్తే.